ఎన్ఎస్డిఎల్ ఐపీఓ గురించిన తాజా వార్తలు మీకు తెలుసా? 3 రోజుల్లోనే షేర్ ప్రైస్ 67% పెరిగింది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం సురక్షితమా? రిస్క్ ఉందా? 2025 ఆగస్టులో ఎన్ఎస్డిఎల్ ఐపీఓ ఘన విజయం సాధించింది. 4012 కోట్లకు పైగా రైజ్ అయింది. 41 సార్లు ఓవర్ సబ్స్క్రిప్షన్. స్టాక్ లిస్ట్ అయిన వెంటనే 10% ప్రీమియంతో ట్రేడింగ్ మొదలైంది. 3 రోజుల్లోనే రూపాయల 800 నుండి 1339 రూపాయల వరకు భారీగా జంప్ అయింది. ఆగస్టు 8న స్టాక్ 1271 రూపాయల వద్ద క్లోజ్ అయింది. 2025లో కంపెనీ రెవెన్యూ 1535 కోట్ల రూపాయలు, నికర లాభం 343 కోట్ల రూపాయలు. గత 3 ఏళ్ల లాభాల కేగర్ 21 నుండి 25%. రో 17.1%, రోస్ 22.7%. పూర్తిగా డెబ్ ఫ్రీ కంపెనీ. 85% రెవెన్యూ రికరింగ్, అంటే మార్కెట్పై డైరెక్ట్గా ఆధారపడదు. ఎన్ఎస్డిఎల్ భారతదేశంలో 99% పిన్ కోడ్లలో ప్రెజెంట్. ఇది ఇన్స్టిట్యూషనల్ కస్టడీ డామినేట్ చేస్తుంది, కానీ రిటైల్ అకౌంట్స్ పరంగా సిడిఎస్ఎల్ లీడ్. సబ్సిడియరీలుగా ఎన్డిఎంఎల్, ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్ ఉండటం వలన డిజిటల్ మరియు ఈ-గవర్నెన్స్ రెవెన్యూలో డైవర్సిఫికేషన్ ఉంది. ఐపీఓలో వాల్యుయేషన్ 45 నుండి 47x పే, కానీ ఇప్పుడు రిచ్ లెవెల్స్ కి వచ్చేసింది. టెక్నికల్గా ఓవర్బాట్ స్థాయిలో ఉంది. అనలిస్టులు స్టాగర్డ్గా అక్యుములేట్ చేయమని సూచిస్తున్నారు. భవిష్యత్తులో డీమ్యాట్, డిజిటల్ అసెట్ పెనిట్రేషన్ పెరుగుతున్న కొద్దీ ఎన్ఎస్డిఎల్ కు లాంగ్ టర్మ్ గ్రోత్ బలంగా కనిపిస్తుంది. బ్లాక్ చైన్, ఏఐ టెక్నాలజీస్ లో పెట్టుబడులు పెడుతూ ఇండస్ట్రీకి లీడర్గా ఉన్నారు. సురక్షితంగా ఉండే స్టాక్ కావాలంటే ఎన్ఎస్డిఎల్ ఓ మంచి ఎంపిక. కానీ ఇప్పటివరకు వచ్చిన భారీ ర్యాలీ తర్వాత మల్టీ బ్యాగర్ లాభాలు తక్కువే అంటున్నారు అనలిస్టులు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు హోల్డ్ చేయడానికి బాగుంటుంది. ఫ్రెష్ బయింగ్ అయితే డిప్స్లోనే చూడాలి. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే నమ్మదగిన పార్ట్నర్.